రెడ్డి గారు దానిమ్మలో విల్ట్ చాలా ప్రాబ్లం ఉంది, రైతులకు ఎంత కష్టమైతా ఉంది, వాళ్ళు చాలా మంది కొట్టేస్తున్నారు. సో మీరేం చేస్తారు? మీ పంట చాలా బాగుంది సార్. మరి ఎట్లా ఏం చేస్తారు? స్పెషల్ లో ఇది యాప్పిండ్ లో 5 కేజీలు యాప్పిండ్ లో 200 లీటర్ డ్రమ్ కేసి 1 కేజీ వేస్తారు. ఇది 1 కేజీ వేసినాము. వేసి ఊరేసి ఫిల్టర్ చేసి డ్రిప్ ద్వారా ఇడుస్తా ఉన్నాము. వెరీ గుడ్. మాకు విల్ట్ అనేది ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తున్నారు? 5 దినాలకు ఒకసారి సార్. ఓకే. బ్లైట్ కూడా చాలా తక్కువ ఉంది. బ్లైట్ అంతా కంట్రోల్ అయింది సార్. అది బ్లైట్ ఇప్పుడు విల్ట్ కంట్రోల్ అయింది. బ్లైట్ కూడా చాలా తక్కువ ఉంది. దానికి ఏం స్ప్రే చేస్తున్నారు మీరు? పొమగ్రానేట్ బూస్టర్. దీన్ని 2.5 ml వారానికి ఒకసారి స్ప్రే చేస్తా ఉన్నాము. ఓకే. దీంట్లో కంట్రోల్ అవుతా ఉంది. పొమగ్రానేట్ బూస్టర్, పొమగ్రానేట్ స్పెషల్ ఒక 2.5 మిల్లీ 2.5 గ్రామ్ మిక్స్ చేసి వేసుకొని స్ప్రే చేస్తా ఉన్నాను. మాకు విల్ట్ ఏమీ లేకుండా బాగుంది సార్. ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఇవి కూడా మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకుంటే బ్యాక్టీరియల్ బైట్ బాగా తగ్గుతుంది. అది స్ప్రే చేస్తా ఉన్నారు. తర్వాత ఇప్పుడు సూడోమోనాస్, ట్రైకోడర్మా, బ్యాసిల్లస్ మనం భూమికి ఇస్తే విల్ట్ కూడా తగ్గుతుంది. అది కూడా చేస్తారు కదా మీరు ఒకసారి? అదే చేయండి లేదా ఇంక చేయాలి. అది కూడా మాత్రం చేస్తా ఉంటే అది చేస్తే చాలా మంచిది. దాని వల్ల కూడా విల్ట్ బాగా తగ్గిపోతుంది. వ్యామ్ అని ఉంది, వ్యామ్ కూడా ఉపయోగించండి. దాన్ని వచ్చేసి భూమికి వదులుతా ఉండండి. సో ఇవన్నీ చేస్తా ఉంటే మంచిగా ఇది వస్తుంది. మీకు కాయ సైజ్ రావాలంటే కాయ ఇప్పుడు బ్యాక్టీరియల్ బ్లైట్ చాలా ప్రాబ్లము, బ్యాక్టీరియల్ విల్ట్ చాలా ప్రాబ్లము, చాలా ప్రాబ్లము. సో రైతులకు యాక్చువల్గా ఏం చేయాలని అర్థం కావడం యాక్చువల్గా. సో అందుకనే ఈ పొమగ్రానేట్ బూస్టర్ అనేసి మీరు ఉపయోగించినారు. దీన్ని కెమికల్ లో కూడా మిక్స్ చేసుకోవద్దు. మిక్స్ చేసుకోవద్దు. ఒక 2 మిల్లీ మిక్స్ చేసుకొని స్ప్రే చేయొచ్చు, ఏం కాదు యాక్చువల్ గా. సో పొమగ్రానేట్ ఇవన్నీ మామూలుగా మనం ఉపయోగిస్తూ ఉండాలి యాక్చువల్గా. దీంతో పాటు బాగా సైజ్ రావాలంటే మీకు మైక్రోన్యూట్రియంట్ బూస్టర్ ఉంటుంది. ఇది ఇచ్చేయండి మీరు నాకు. సో మైక్రోన్యూట్రియంట్ బూస్టర్, ఈ మైక్రోన్యూట్రియంట్ బూస్టర్ వచ్చేసేసి ఒక 5 గ్రాములు గానీ ఒక 5 మిల్లీ గానీ 1 లీటర్ లో మిక్స్ చేసుకొని స్ప్రే చేస్తా ఉంటే అప్పుడప్పుడు 10 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే మంచి కాయ సైజ్ వస్తుంది. కాయ సైజ్ బ్రహ్మాండంగా వస్తుంది. దీంతో పాటు సీవీడ్ అనేసి ఒకటి వస్తుంది. సీవీడ్ కూడా 1 గ్రాము వీళ్ళ దగ్గర దొరుకుతుంది యాక్చువల్గా. శామ ప్రొడక్ట్స్ దగ్గర దొరుకుతుంది. 1 మిల్లీ 1 లీటర్ నీళ్ళలో వేసేసుకొని స్ప్రే చేస్తా ఉండండి. దానికి కూడా మంచి సైజ్ వస్తుంది. తర్వాత ఇది తీసుకోండి. సో హ్యూమిక్ కాంప్లెక్స్ అంటారు దీన్ని హ్యూమిక్ కాంప్లెక్స్ అంటారు, హ్యూమిక్ యాసిడ్. సో ఈ హ్యూమిక్ యాసిడ్ మనము మొక్కలకు డ్రిప్ లో వదలొచ్చు. డ్రిప్ లో వదిలితే మంచి విల్ట్ తక్కువ అవుతుంది, వేరు పెరుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది. సో దీనికి కావాలంటే 1 మిల్లీ 1 లీటర్ లో మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. ఈ మైక్రోన్యూట్రియంట్ బూస్టర్, మైక్రోన్యూట్రియంట్ ఇది ఇవి వచ్చేసేసి కెమికల్ తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. హ్యూమిక్ కాంప్లెక్స్ కూడా కెమికల్ తో మిక్స్ చేసుకోవచ్చు. సీవీడ్ కూడా యాక్చువల్ కెమికల్ తో మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. అట్లా మనం స్ప్రే చేసుకుంటా ఉంటే కెమికల్స్ మనము ఒక 50% మనం తగ్గించుకోవచ్చు. 50% అంటే 50% మనము తగ్గించుకోవచ్చు. సో కెమికల్స్ తగ్గిస్తాము. తర్వాత ఇది మనం జాస్తి వాడదాం యాక్చువల్గా. సో చాలా ఎక్కువగా మనం వాడదాము. సో ఈ బయోస్, ట్రైకోడర్మా, సూడోమోనాస్ స్ప్రేస్, ఏఎంసీ స్ప్రేస్, వ్యామ్ భూమికి వేసేది, ఇవన్నీ మనం చేస్తా ఉంటే మంచి పంట వస్తుంది. మీరు రైతులకంతా చెప్పండి, ఇదంతా ఈ విషయాలన్నీ చెప్పండి, రైతులకంతా చెప్పండి. చాలా మందికి చాలా లాస్ వస్తుంది. సో పొమగ్రానేట్ లో మంచి క్రాప్ రావడం లేదు. మీరు అందరికి చెప్పండి, ఈ ప్రొడక్ట్స్ ఉపయోగించండి, చెప్పండి, మంచి ఫలితాలు వస్తాయి. మంచి ఇది వస్తుంది. మా దాంట్లో పొండు చిన్నవాళ్ళు అంతా ఫోన్ చేస్తా ఉన్నారు. ఏం చేయండి, మంచి రుచి ఉంది, మంచి స్పీడ్ ఉంది మీదే. చాలా సంతోషము అంటే అని చెప్తా ఉండారు. ఫోన్ చేసి మా జనాలకి ఇచ్చిండాను, మా ఫ్రెండ్లకి, వాళ్ళంతా ఫోన్ చేసి చెప్తా ఉండారు. అవునా? అంత రుచి ఉందంట. ఓకే. సాయిల్ ఎన్రిచ్ అనేసి ఒకటి వస్తుంది. అది మనం ఏం చేస్తామంటే పశువుల ఎరువులో వేసేయచ్చు. వేసేసి ఒక 2-3 నెలలు పెట్టేస్తే అది బాగా దాంట్లో వచ్చేసి జీవాణువులు అభివృద్ధి చెందుతాయి అనమాట. అది మనం భూమికి అప్పటికప్పుడే వేసుకుంటా ఉండాలి. తర్వాత నీమ్ కేక్ లో కూడా మీరు వేసుకోవచ్చు. సాయిల్ ఎన్రిచ్, ఏఎంసీ, ట్రైకోడర్మా ఇవన్నీ మిక్స్ చేసుకొని సో నీమ్ కేక్ లో వేసేసి వేపిండిలో వేసేసి అభివృద్ధి చేసుకొని అప్పుడప్పుడు మనం మొక్కలకు వేస్తుండాలి అనమాట. సో ఈ పనులను చేయాలి, మనము ఈ పనులను చేస్తుండాలి. మనము విల్ట్ అయితే చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంది తోటలో. మొదలు బేజాన్ ఉంది సార్ విల్ట్. అవును. సో ఇది మనం అందరూ చేయాలి, రైతులందరూ చేయాలి. సో రైతులందరూ చేస్తే మంచి లాభం వస్తుంది. సరేనా? చేద్దాం సార్. థ్యాంక్ యూ. ఇంకా పక్క తోట వాళ్ళకి చెప్పండి. నా జతలో చేసిన వాళ్ళు 20 చెట్లు పోయిన ఇవి నాకు చెప్తా ఉన్నారు. ఎంఎస్ రావు డాక్టర్ మాకు మీట్ చేసి మేము చేయాలా. అవును, మనం అందరికీ సాయం చేస్తాము. సో చేస్తాము. ఈ ప్రోడక్ట్స్ అన్ని ఉపయోగించని మంచి లాభం వస్తుంది. రైట్, థ్యాంక్ యూ.